హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, మీరు మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుని ఒక్క నిమిషం పాటు రెప్ప వెయ్యకుండా కన్ను ఆర్పకుండా ఈ వీడియోలో ఉన్న నెంబర్స్ని చూస్తే చాలండి. మీరు తమాషాగా చూసినా తమాషాగా చేసినా కూడా 100% కూడా రిజల్ట్ వచ్చి తీరుతుంది మీకు. వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్స్ అండి. నేను చాలా మంది అడుగుతున్నారంటే, నిన్న కూడా 11 పోర్టల్ వీడియో పెట్టినప్పుడు కూడా అందులో ఒకే కోరిక గురించి రాయాలి అన్నప్పుడు చాలా మంది అడిగారు, ఒకే కోరికేనా, అంతకు మించి రాయకూడదా అని. ఇక్కడ అన్ని ఏంజల్స్ నెంబర్స్ కి కూడా ఏమవుతుంది అంటే ఒకే కోరిక రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అలా కాదు, అంతకు మించి మీకు ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు కూడా రాసుకోవచ్చు. నిన్న మొన్న క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఒక ఏంజల్ నెంబర్కి ఒకే కోరికనా, మాకు ఇంకా చాలా ఉన్నాయండి, ఎలాగండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది మేము ఎన్నో ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నాం, అయినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు, మా కోరికలు తీరట్లేదు, మా కళలు నెరవేరటం లేదు అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ తీసుకొచ్చానండి. ఈ నెంబర్స్కి మీరు ఎన్ని కోరికలైనా కూడా కోరుకోవచ్చు. అన్ని కోరికలు తీరుతాయి. మీరు తమాషాగా చేస్తే కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కొన్ని నెంబర్స్ గురించి, అవి మీరు చూస్తేనే చాలు అద్భుతం జరుగుతుంది. మరి ఆ నెంబర్స్ ఏంటి, వాటితో ఏం చేయాలి, ఎలా కోరుకోవాలి, ఎన్ని కోరికలు కోరుకోవాలి, ఎప్పుడు కోరుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాట ఆయన నోటి వెంట రాదు. ఎలాంటి మొండి సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పరిష్కరించి ఇవ్వటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. ఇక్కడ మీరు నార్మల్గా చాలా మంది దగ్గర జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉంటారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తూ వశీకరణ కూడా చేస్తుంటారు, స్త్రీ పురుష వశీకరణ. ఈ గురువు గారుల స్పెషాలిటీ ఏంటి తెలుసా? స్త్రీ పురుష వశీకరణే కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం వశం అయ్యేలా చేస్తారు, మనకు వశీకరణం అయ్యేలా చేస్తారు. ఒక పని కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఒక వ్యక్తి నుండి మనకు ఒక పని కావాలన్నా, మాట సహాయం కావాలన్నా, రికమెండేషన్ కావాలి అన్నా, ఏదైనా అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం ల్యాండ్ కొనాలన్నా, అమ్మాలన్నా, ఏదైనా కూడా మనం ఆశపడింది మనకు దక్కే విధంగా వశీకరణ చేసిస్తారు. అలాంటి స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చూడని కదలకుండా మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలు అందుకోవచ్చు. అది కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాగొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరైనాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషికి కూడా తీరని కోరికలు ఎన్నో ఉంటాయి, తీరని ఆశలు ఎన్నో ఉంటాయి, తీరని కష్టాలు ఎన్నో ఉంటాయి, తీరని కళలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిని తీర్చుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అయినా కూడా రిజల్ట్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పరిస్థితులు కావచ్చు, గ్రహస్థితులు కావచ్చు, మన కర్మఫలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్న వాటి మీద, పనుల మీద, ఆ కోరికలు తీరటం మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఇక్కడ నేను చూపించబోయే ఈ నెంబర్స్ని ఒక్క నిమిషం పాటు చూశారు అంటే కూడా మీ ప్రతి కోరిక కూడా తీరిపోతుంది, మీ ప్రతి ఆశ నెరవేరుతుంది, మీ ప్రతి కళ నెరవేరుతుంది, మీ ప్రతి కష్టము నెరవేరుతుంది.
అది ఎలాంటిదైనా అవ్వనివ్వండి. మీరు ఏం చేయాలి, ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అంటే రాతలో గీతలో లేకుండా, మచ్చలో మరకలు ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న ఒక వైట్ పేపరు, గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. దాని మీద ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాక్సెస్ వేసుకోవాలి. ఫస్ట్ స్కేల్ తీసుకొని చక్కగా నీట్‌గా వంకరలో లేకుండా బాక్సులు వేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు. అక్కడ పైన ఒక బాక్స్‌లో వచ్చి 1, 1, 8, 8, 4, 4, 9, 9, 5, 5, 2, 2, 6, 6, 3, 3, 7, 7. ఇక్కడ చూసినట్టయితే ఒక్క నెంబరు 2 సార్లు రిపీట్ అయింది కదా! ఈ నెంబర్‌ని రాసుకోండి. రాసాక పేపర్‌కి ఒకవైపు ఈ నెంబర్స్ రాశారు. వెనక వైపు ఇక్కడ అసలైన విషయం, మీ కోరిక ఏదుంది, మీ కళ ఏదుంది, మీ కష్టం ఏదుంది అక్కడ రాయండి. ఒక పేపర్ మీద ఒకే కోరికే. మీకు చాలా కోరికలు ఉన్నాయనుకోండి, ఇలా ఎన్ని కోరికలుంటే అన్ని కోరికలకి ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క పేపరు రెడీ చేసుకొని, ఒక్కొక్క పేపర్ మీద ఫ్రంట్ సైడ్ ఈ నెంబర్స్ వేసుకుని వెనక వైపు కోరిక, ఇంకొక కోరికకి ఇంకొక పేపర్ మీద ఫ్రంట్ సైడ్ ఈ నెంబర్లు, వెనక వైపు కోరిక. అలా ఎన్ని కోరికలుంటే అన్ని పేపర్లు సిద్ధం చేసుకోవాలి. ఇలా రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఈ పేపరు ముందు వైపు ఈ నెంబర్స్ వేశారు. వెనక మీరు ఉద్యోగం కోసం కోరుకుంటున్నారా, ప్రమోషన్ కోసం కోరుకుంటున్నారా, సాలరీ పెరగాలనుకుంటున్నారా, మీకు రావాల్సిన డబ్బు కోరుకుంటున్నారా, మీ సంపద పెరగాలి అనుకుంటున్నారా, మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలి అనుకుంటున్నారా, లేదో సంతానం కోసం కోరుకుంటున్నారా, ఇల్లు కట్టుకోవటం కోసం కోరుకుంటున్నారా, లేదు బంగారం కొనాలని అనుకుంటున్నారా, లేదా ఒక లాటరీ టికెట్ కొన్నారు అది తగలాలి అనుకుంటున్నారు, లేదు ఏదైనా లక్కీ డ్రాలో మన పేరు రావాలి అది కోరుకుంటున్నారా, హెల్త్ గురించి కోరుకుంటున్నారా, పెళ్లి కోసం కోరుకుంటున్నారా, రిలేషన్షిప్ కోసం కోరుకుంటున్నారా, ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్క్స్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారా, ఒక బిజినెస్ అందులో గ్రోత్ కోరుకుంటున్నారా, లేదా విదేశాలకు వెళ్ళాలంటే వీసా కోసం ట్రై చేస్తున్నారా, అక్కడ మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా. ప్రతి మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయండి? 1,00,000 కోరికలు, కష్టాలు, ఆశలు, కలలు అన్ని మనిషికే ఉంటాయి. ఇందులో మీకు ఎన్ని ఉన్నా ఒక్కొక్క పేపర్ మీద ఎలా రాసుకోండి. ఎన్ని పేపర్లైనా రాసుకోండి. దీనికి రూల్స్ ఏమి లేవు. ఇన్ని కోరికలే ఇన్నే రాయాలి అన్న నియమం ఏం లేదు. ఒక్కొక్క పేపర్ మీద ముందు వైపు ఈ నెంబర్స్ వేసి వెనక వైపు కోరిక, ముందు వైపు నెంబర్ వేసి వెనక వైపు కోరిక. ఇలా ఎన్ని కోరికలు ఉంటే అన్ని పేపర్ల మీద రాసుకోండి. ఇప్పుడు రాసేసారు. రాసాక ఒక్కసారి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని మీ కళ్ళతో చూడండి. స్పష్టంగా చూసి మనసులోకి తీసుకోండి, కళ్ళల్లో నింపుకోండి, మైండ్లో నింపుకోండి. ఒక్కొక్క నెంబర్ని కూడా సూక్ష్మంగా గమనించండి. ఇక్కడ 1, 1 ఉంది. అలా 1, 1 నెంబర్ని చూడండి. అన్ని నెంబర్స్ని చూసేయకండి. ఫస్ట్ 1, 1 నెంబర్ని చూడండి. ఆ తర్వాత 8, 8 నెంబర్ని చూడండి. అలా ఒక్కొక్క బాక్స్లో ఉన్న ఆ నెంబర్స్ని ఒక్కొక్కసారి దాని మీదే దృష్టి పెట్టి చూడండి. ఎలా కనుక మీరు ఒక్క నిమిషం పాటు చూశారు అంటే అక్కడ ఆ బాక్స్లో ఉన్న ఆ నెంబర్స్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మీలోకి వెళ్తుంది, మీ మీద ప్రభావం చూపుతుంది. అది మిమ్మల్ని పాజిటివ్ మైండ్ సెట్తో ఉండేటట్టు చేస్తుంది. కనుక ఖచ్చితంగా మీ కోరిక ఏదే రాశారో ఆ కోరిక తీరే వైపు మీకు అడుగులు పడేలా, మార్గాలు కనిపించేలా, వ్యక్తులు కలిసేలా అన్నీ కూడా చేస్తుంది ఈ నెంబర్స్ శక్తి అన్నది. ఆ కోరికలు తీర్చుకోవటానికి మిమ్మల్ని సిద్ధం చేసుకునే ఒక శక్తి మీకు ఇస్తుంది. అలా ఈ నెంబర్స్ని ఒక్కొక్క బాక్స్లో ఉన్న నెంబర్ని తీక్షణంగా కాసేపు అలా అన్ని నెంబర్స్ని చూడండి. అలా ఒక్క నిమిషం పాటు తదేకంగా కన్ను ఆర్పకుండా ఏకాగ్రతతో చూడండి. ఇక ఆ తర్వాత మీ కోరిక ఏది రాశారో ఆ కోరిక చూడండి. ఆ కోరిక తీరిపోయిందని, చాలా హ్యాపీగా ఉన్నానని మనసులో అనుకోండి. యూనివర్స్ కూడా చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరిక తీరిపోయింది అని అన్నట్టు. ఇక ఆ తర్వాత ఆ పేపర్ను ఏం చేస్తారు, చక్కగా మడి చేసి ఫోల్డ్ చేసి ఒక చోట పెట్టండి. అంటే ఇంట్లో ఎవరికంట పడకుండా, ఎవరికంట అంటే ఇది ఏదో ఒక పేపర్లో వేస్ట్ పేపర్ అని తీసి పక్కకు పడేస్తే కూడా అయిపోయింది. అలా ఎవరు తీసి పడేయకుండా ఉన్న చోట, మీరు మాత్రమే చూడగలిగిన చోట ఒక చోట దాచుకోండి దాన్ని. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్స్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగానే అలానే ఒక్కొక్క బాక్స్లో నెంబర్లని అలా తదేకంగా చూడండి. ఒక నిమిషం పాటు ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా చూడండి. ఆ తర్వాత మీ కోరికను చూడండి. మీ కోరిక తీరిపోయింది, నెరవేరిపోయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసేయండి. ఇలా మళ్ళీ మరుసటి రోజు నిద్ర లేచాక కూడా ఒక్కసారి మళ్ళీ అలానే చేయండి. పడుకునే ముందు ఒకసారి ఇలా చేయండి.
ఇలా చేస్తూ ఉన్నారంటే మీ కోరిక ఎంత త్వరగా తీరుతుందంటే, ఎంత ఇమ్మీడియట్గా తీరుతుంది అంటే గనుక, మీకు గనుక చిన్న చిన్న కోరికలు అనుకోండి, మీరు ఒక్కసారి రాసి ఇలా మీ కళ్ళతో తీక్షణంగా చూడగానే మీకు పని అన్నది జరిగిపోతుంది. ఒక్కొక్కసారి రిజల్ట్ వస్తుంది. ఇక కొన్నిసార్లు ఒక 2 రోజులు 3 రోజులు పట్టచ్చు. ఇప్పుడు 2-3 రోజుల్లో ఒక కోరిక తీరిపోయింది. ఆ పేపర్ని, ఏ కోరిక అయితే తీరిందో ఆ పేపర్ని కాల్చేసి యూనివర్స్లోకి ఆ బూడిదని వదిలేసేయండి. ఇక మళ్ళీ ఇంకా 1-2 రోజుల్లో ఇంకొక కోరిక తీరింది, మళ్ళీ కూడా యథావిధిగా పేపర్ని కాల్చేసి యూనివర్స్లోకి ఆ బూడిద ఊదేసేయండి. అంటే ఏ కోరిక తీరిందో దానికి సంబంధించిన పేపర్ని యూనివర్స్లోకి కాల్చేసి యూనివర్స్లోకి ఊదేసి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అంటూ. ఇలా మీరు ఎన్ని కోరికలైనా చేసుకోవచ్చు. ఎంతో మందికి రిజల్ట్ వచ్చింది, ఎంతో మంది కోరికలను కూడా తీర్చింది ఈ నెంబర్ ఉన్న ఈ బాక్స్ అయితే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కోరికలో ఉన్నవారు ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని మీ కోరికలన్నిటినీ మీరు తీర్చేసుకోవచ్చు. దీనికి రూల్స్ ఏమీ లేవండి, నియమాలు ఏమీ లేవు. ఎవ్వరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.